ఆడియన్స్ వచ్చిన వాళ్ళు పెయిడో నిజమో అవన్నీ పక్కన పెడితే ఇమ్మాన్యుయల్ కోసం వచ్చిన వాళ్ళు తనుజాకి ఎలివేషన్స్ ఇచ్చారు. అండ్ తనుజా కోసం వచ్చిన వాళ్ళు తనుజాకి ఎలివేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరి ఫ్యాన్స్ కాదు, అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఎవరు ఓట్ అప్పీల్ చేస్తారో కూడా తెలియదు. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే భయ్యా ఎవరైనా ఫేక్ నెరేటివ్ చేయగలరు, కానీ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన ఆడియన్స్కి ఒకటి చెప్పారంట, మీరు లోపలికి వెళ్ళి కంటెస్టెంట్స్ వాళ్ళని మోటివేట్ చేసే విధానంగా మాట్లాడాలి కానీ ఎవరిని డీమోటివేట్ చేయకూడదు అని బిగ్ బాస్ వాళ్ళే చెప్పినప్పుడు అసలు ఈ క్వశ్చన్స్ని ఎలా అలో చేశారు? అండ్ వీళ్ళని ఎందుకు బిగ్ బాస్ ఆపలేదు? అండ్ వీళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు ఎలా అవకాశం ఇచ్చారు ఆ క్వశ్చన్స్ అడగడానికి అన్నది నా బేసిక్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎవరిస్తారో అని నాకు కూడా తెలియదు. ఇది జస్ట్ ఆడియన్స్కి తెలియడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తనుజ ఆర్ ఎనీ అదర్ కంటెస్టెంట్ బిగ్ బాస్ వాళ్ళు ఒక క్లియర్ మోటివ్తో లోపలికి పంపించినప్పుడు ఆ మోటివ్ని స్ట్రైక్ ఆఫ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ అక్కడ తనుజ ఉండడమే రీజనా? తనుజ ఉంది కాబట్టే బిగ్ బాస్ వాళ్ళు ఒక మోటివ్తో తనుజని డౌన్ చేయాలని కావాలనే టార్గెటెడ్ క్వశ్చన్స్ వేసిన, ఒక అజెండా బేస్డ్ క్వశ్చన్స్ వేసిన బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు స్టాప్ చేయలేదు అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ తనుజని టార్గెట్ చేశారా, తనుజ ప్రాపర్గా ఆన్సర్ చేసిందా లేదా అన్నది అవన్నీ మనం డీటెయిల్గా అనాలిసిస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ నాకైతే ఇది అనిపించింది భయ్యా, సిచ్యువేషన్స్ కూడా ఎలా క్రియేట్ చేస్తున్నాయంటే కావాలని తనుజాని బ్యాడ్ చెయ్యాలని ప్రొజెక్ట్ చేస్తున్నారు అండ్ ఎపిసోడ్ కూడా అలానే కట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ రివర్స్ ఏమవుతుందంటే ఎవరైతే తనుజాని హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ క్రియేట్ అవుతుంది తనుజకి వీటన్నిటి వల్ల.